గోల్కొండ ఈ పేరు వినగానే మనకు వెంటనే కోట వజ్రాలు గుర్తొస్తాయి. కాని ఆ అద్భుతమైన సామ్రాజ్యం కథ ఎలా మొదలైంది, దాని పునాదుల్లో ఎంత డ్రామా ఉందో తెలుసా? అధికారం, ఆశయం, చివరాఖరికి ద్రోహం, ఈ మూడింటి చుట్టూ తిరిగేదే గోల్కొండ తొలి సుల్తానుల కథ. పదండి, ఆ కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సో ఈరోజు మన ప్రయాణమెలా సాగుతుందంటే, ఈ చారిత్రక కథని ఓ 5 భాగాలుగా చూద్దాము. ముందుగా ఆ వ్యవస్థాపకుడు ఎలా పైకి వచ్చాడో తెలుసుకుంటాం. ఆ తర్వాత అతని పాలన, దాని అనుసరించి జరిగిన దారుణమైన ద్రోహం, వచ్చిన కొత్త పాలకుడి వివాదాస్పద పాలన, చివరిగా ఆ తండ్రి కొడుకుల వారసత్వం గురించి మాట్లాడుకుందాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, 15వ శతాబ్దం చివరి రోజులు. దక్కన్ పీఠభూమి మొత్తం రాజకీయంగా అల్లకల్లోలంగా ఉంది. ఒకప్పుడు బలంగా ఉన్న బహమనీ సామ్రాజ్యం నెమ్మదిగా కూలిపోతోంది. ఎందుకంటే ఒక పెద్ద శక్తి కూలిపోతున్నప్పుడే కదా ఆ శిథిలాల మీదనుంచి కొత్త శక్తులు పుట్టుకొచ్చేది. గోల్కొండ కథ కూడా సరిగ్గా అక్కడే అలానే మొదలైంది. అసలు ఈ సంఘటన ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి ప్రముఖ చరిత్రకారుడు నోషిర్ మిస్త్రీ ఏమన్నారో చూడండి. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఇది కేవలం ఒక కొత్త రాజ్యం పుట్టడం లాంటిది కాదు, ఇది దక్కన్ చరిత్రనే కాదు, ఏకంగా భారత చరిత్ర గతిని మార్చిన ఒక పెద్ద మలుపు. అంటే ఆ ప్రభావం అంత గట్టిగా పడిందన్నమాట. సో ఆ అల్లకల్లోలం, ఆ అధికార శూన్యత, ఇవన్నీ ఒక యువకుడికి మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా కనిపించాయి. పర్షియా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని దక్కన్కొచ్చిన ఆ యువకుడి పేరే సుల్తాన్ కులీ కుతుబ్ షా. అసలతని ఎదుగుదల ఎంత వేగంగా ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సుమారు 1480లో దక్కన్కి వలస వచ్చాడు. జస్ట్ 12 ఏళ్లలోనే, అంటే 1492 కల్లా తెలంగాణకి గవర్నర్ అయ్యాడు. అక్కడితో ఆగలేదు, మరో 4 ఏళ్లకే గోల్కొండకు జాగిర్దారయ్యాడు. ఇక 1518 వచ్చేసరికి ఏకంగా స్వాతంత్ర్యం ప్రకటించుకొని సుల్తాన్ అయిపోయాడు. ఒకసారి ఆలోచించండి, బయటినుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి కేవలం 3 దశాబ్దాల్లో ఒక సామ్రాజ్యానికే అధిపతి అయ్యాడు. అసాధారణం కదా? సరే, రాజ్యం స్థాపించాడు. మరి సుల్తాన్ కులీ పాలన ఎలా ఉండేది? ప్రజలు అతన్ని ఎంతగా ఇష్టపడ్డారంటే వాళ్లే ప్రేమగా ఒక పేరు పెట్టారు, బడే మాలిక్. బడే మాలిక్ అంటే గొప్ప యజమాని. అసలు విషయమేంటంటే, ఈ బిరుదు ఏ చక్రవర్తో ఇచ్చింది కాదు, స్వయంగా ప్రజలే ఇచ్చుకున్నది. అది అతని గొప్పతనానికి నిదర్శనం. అతని విజయాలు చూస్తే ఒకవైపు గొప్ప యోధుడిగా కనిపిస్తాడు. షితాబ్ఖాన్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించి వరంగల్, కొండపల్లిని గెలుచుకున్నాడు. రాజకొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు. కాని అతను కేవలం యుద్ధాలు చేసేవాడే కాదు, మరోవైపు ఒక గొప్ప నిర్మాత కూడా. ఈరోజు మనం చూస్తున్న గోల్కొండ కోట ఉందిగదా, అది ఒకప్పుడు చిన్న మట్టికోట. దాన్ని అంత పెద్ద రాతి దుర్గంగా మార్చింది ఈయనే. అంతేకాదు, జుమా మసీద్ కట్టించాడు, మహ్మద్ నగర్ అనే కొత్త నగరాన్నే స్థాపించాడు. మొత్తంమీద గోల్కొండ స్వరూపాన్నే మార్చేశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకవైపు ఏమో యుద్ధాలు, రాజకీయాలు, మరోవైపు మాత్రం గొప్ప సాహిత్యం కూడా వికసిస్తోంది. సుల్తాన్ కులీ చేతిలో ఓడిపోయాడు కదా షితాబ్ ఖాన్, అతని ఆస్థానకవి చెరిగొండ ధర్మಣ್ణ చిత్రభారతం అనే ఒక అద్భుతమైన కావ్యం రాశారు. దీని ప్రత్యేకత ఏంటంటే, తెలుగు సాహిత్యంలో ఇదే మొట్టమొదటి పూర్తి కాల్పనిక కావ్యం. అంటే ఒక పక్క యుద్ధ వాతావరణమున్నా కళలు మాత్రం ఆగిపోలేదు. చాలా గొప్ప విషయం కదా ఇది. ఇంత గొప్పగా సాగుతున్న కథకి ముగింపు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కథలో ఒక పెద్ద ట్విస్ట్. అది కూడా ఎక్కడినుంచో కాదు, సొంత ఇంట్లోనుంచే వచ్చింది. అధికారం కోసం కన్న కొడుకే చేసిన ద్రోహం కుతుబ్షాహీ వంశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయానికి దారితీసింది. ఆ దారుణం జరిగింది 1543వ సంవత్సరంలో. అప్పటికి సుల్తాన్ కులీ వయసు 92 ఏళ్లు. ఆయన ఒక మసీదులో ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఆయన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. మరి ఆ హత్య చేయించిందెవరో కాదు, ఆయన కన్న కొడుకు జంషీద్, కేవలం సింహాసనం కోసం. సో తండ్రిని చంపి జంషీద్ సింహాసనం ఎక్కాడు. మరి అతని పాలన ఎలా ఉంది? జంషీద్ క్యారెక్టర్ చాలా విచిత్రమైనదే. ఒకవైపు అతను చాలా క్రూరుడు, కాని మరోవైపు కొన్ని సంస్కరణలు కూడా తెచ్చాడు. అందుకే అతని 7 ఏళ్ల పాలనని ఒక వివాదాస్పద పాలన అంటారు. ఒక్కసారి ఈ తండ్రి కొడుకుల మధ్య తేడా చూడండి ఎంత ఉందో. ఒకరేమో ప్రజల చేత బడే మాలిక్ అంటే గొప్ప యజమాని అని పిలిపించుకున్న వ్యక్తి,
ఇంకొకరేమో చరిత్రలో ఒక క్రూరుడిగా కన్న తండ్రిని చంపినవాడిగా నిలిచిపోయాడు. ఒకరు సృష్టికర్త, ఇంకొకరు సంహారకుడు. అయితే జంషీద్ ఎంత క్రూరుడైనా అతని పాలనలో ఒక మంచి విషయం జరిగింది. అదేంటంటే పరిపాలనా సంస్కరణలు. అడ్మినిస్ట్రేషన్ని ఇంకాస్త స్ట్రీమ్లైన్ చేయడానికి కొన్ని కొత్త పదవులు తీసుకొచ్చాడు. వకీల్ అంటే ప్రైమ్ మినిస్టర్, పేష్వా అంటే కౌన్సిల్ హెడ్, మీర్ జుమ్లా అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఇలా ఈ సిస్టమ్ ఆ తర్వాతొచ్చిన సుల్తానులకు చాలా బాగా ఉపయోగపడింది. కాని రక్తంతో సంపాదించుకున్న ఆ సింహాసనం అతనికి ఎక్కువ కాలం దక్కలేదు. కేవలం 7 ఏళ్లే. 7 ఏళ్ల పాలన తర్వాత 1550లో జంషీద్ అనారోగ్యంతో చనిపోయాడు. రక్తంతో మొదలైన అతని కథ అంతే తొందరగా ముగిసిపోయింది. సరే, ఇద్దరు సుల్తానుల కథ చూశాంగదా, ఒక నిర్మాత, ఒక హంతకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరి వారసత్వం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. గోల్కొండ పునాదులు, రక్తం, రాయి ఈ రెండింటితో ఎలా వేశారో చూద్దాం. ఈ పట్టిక చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సుల్తాన్ కులీ 25 ఏళ్ల పాలన, సామ్రాజ్యాన్ని స్థాపించాడు, కోట కట్టాడు, పేరు బడే మాలిక్. జంషీద్ కేవలం 7 ఏళ్ల పాలన, పరిపాలనలో సంస్కరణలు తెచ్చాడు, కాని పేరు మాత్రం పితృహంతకుడు, అంటే తండ్రిని చంపినవాడు. సో గోల్కొండ పునాది వెనుక ఒకరి నిర్మాణాత్మక శక్తి, ఇంకొకరి విధ్వంసక క్రూరత్వం రెండూ ఉన్నాయి. ఎంత సంక్లిష్టమైన చరిత్ర కదా. ఇదంతా చూశాక మన మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. అసలు నిజమైన వారసత్వమంటే ఏంటి? సుల్తాన్ కులీలా ఏమీ లేని చోట నుంచి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడమా? లేక జంషీదులా దాన్ని దక్కించుకోవడానికి ఎంతటి దారుణానికైనా తెగించడమా? గోల్కొండ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: చరిత్ర ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్లో ఉండదు. దానిలో ఎన్నో గ్రే షేడ్స్ ఉంటాయి.